భూభారతి పథకాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. రేగొండ మండలం తిరుమలగిలి గ్రామంలో జరిగిన భూభారతి అవగాహన సదస్సులో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు పాల్గొన్నారు. గతంలో ఉన్న ధరణిలో అనేక లోపాలున్నాయని, రాష్ట్ర ప్రభుత్వం దీనిని గుర్తించి ధరణి స్థానంలో కొత్త చట్టాన్ని తీసుకొచ్చేందుకు మేధావులు, రైతు సంఘాలు అందరితో చర్చించి గత చట్టంలోని లోపాలను సవరిస్తూ కొత్త చట్టం భూభారతిని తీసుకొచ్చిందన్నారు. ఈ భూభారతిని రైతులందరూ ఉపయోగించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా నాయకులు గంగుల రమణారెడ్డి, బొగులోని జాతర చైర్మన్ రెంటాల వెంకటస్వామి, పల్నాటి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. భూభారతి సందర్భంగా గ్రామ సభ నిర్వహించడం జరిగింది. రాష్ట్రంలో జిల్లాకొకటి మండలాన్ని పైలట్ ప్రాజెక్టుగా తీసుకోవాలన్నప్పుడు రేగొండ మండలాన్ని మన భూపాలపల్లి జయశంకర్ జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసుకొని ఇది 4వ రోజు తిరుమలగిరి గ్రామంలో రైతుల భూములు దున్నుకునేటువంటి భూములు పట్టాలు కాకుండా రైతు భరోసా కానీ, చనిపోతే రైతు బీమా కానీ, బ్యాంకులో పోతే క్రాప్ లోన్ కానీ రాకుండా ఇబ్బంది పడుతున్న సందర్భంలో గత ప్రభుత్వంలో ధరణి పేరుతో మన భూములు పట్టాలు కాకుండా ఇబ్బంది పడుతున్న సందర్భంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ధరణిని రద్దు చేస్తామని చెప్పిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు భారతదేశ వ్యాప్తంగా మొత్తం కూడా తిరిగి నవీన్ మిట్టల్ ఆధ్వర్యంలో తిరిగి ఈరోజు రైతులు దున్నుకునేటువంటి భూములు పట్టాలు అయ్యేటువంటి వెసులుబాటు కల్పించే విధంగా అసెంబ్లీలో భూభారతి బిల్లు పెట్టి గవర్నర్ ఆమోదం తెలిపి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 14వ జయంతి రోజు ప్రభుత్వం జీవో తీసి మొదటగా 4 మండలాలను పైలట్ ప్రాజెక్టుగా వరంగల్ ఉమ్మడి జిల్లాలో వెంకటాపురం మండలాన్ని, అదేవిధంగా మహబూబ్నగర్ ఇతరతర మండలాలు తీసుకొని జిల్లాకొకటి కూడా తీసుకొని రైతుల సమస్యలు తెలుసుకొని జూన్ 2వ తారీఖు నుంచి ఈరోజు తీసుకున్నటువంటి దరఖాస్తులన్నింటికీ పట్టాలు ఇచ్చే విధంగా ఒక కోర్టులో జరిగేటువంటి కేసులు తప్ప, ఫారెస్ట్ భూములు దున్నుకునేటువంటి తప్ప మీకన్నిటి కూడా 2 ఎకరాల భూమి ఉంటే ఎకరమే మన పేరు మీద పట్టా అవుతుంది, ఇంకొక ఎకరం వేరే అతని పేరు మీద ఉంటుంది. వాడు వచ్చి మన పేరు చెప్పండి, నా పేరు మీద ఎక్కియమంటే వాడు వచ్చి ఎక్కియడు, చెప్పడు. కనుక మనం దున్నుకునే భూమికి వాడు రైతు బంధు తింటాడు, బ్యాంకులో పోయి క్రాప్ లోన్ ఎత్తుకుంటున్నాడు. అలాంటి విషయాలు గత ప్రభుత్వంలో తహసీల్దార్ దగ్గరికి పోయినా, ఆర్డీఓ దగ్గరికి పోయినా, కలెక్టర్ దగ్గరికి పోయినా ధరణిలో పేరుంది కనుక మేమేం చేయలేమనేది చెప్పారు. కోర్టుల చుట్టూ తిరిగి వకీళ్లకు ఫీజులు ఇచ్చి సంవత్సరాలు గడిచినా డబ్బులు ఒడవడం తప్ప పరిష్కారం అయ్యేది లేదు. కనుక ఈరోజు మనం రైతులు దున్నుకునేటువంటి భూమికి సర్వే జరిపి సర్వేయర్లను కూడా ఒక 1000 మందిని నియామకం చేసి, అదేవిధంగా ఊరికొక రెవెన్యూ అధికారిని కూడా నియామకం చేసి ఈరోజు పట్టదారు మన పేరు మీద ఉండి స్టేట్మెంట్ చెప్పవలసిన అవసరం లేదు, కాగితం లేకుండా, సంతకం లేకుండా దున్నుకునే రైతు ఎవరైతే ఉన్నారో మీరు దరఖాస్తు పెట్టిన ప్రకారంగా చుట్టుపక్క వాళ్ళతో స్టేట్మెంట్ రికార్డ్ చేసుకొని పట్టాకాలంలో ఎక్కించే అధికారం ఈ భూభారతిలో వెసులుబాటు కల్పించాం. అది ఆర్టీఓకి అధికారం ఇవ్వడం జరిగింది.